నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పరిధిలో ఉన్నటువంటి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి బైపాస్ రోడ్లో ఉన్నామండి. మరి మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది బైపాస్ రోడ్లో ఎంపీడీఓ ఆఫీస్ ముందర బైపాస్ రోడ్లు అనేటువంటిది నిర్మాణం జరుగుతున్నటువంటిది. బైపాస్ రోడ్డు కొద్దిగా పూర్తి అయినటువంటిది మనం చూస్తున్నామండి. మరి బైపాస్ రోడ్డు గుండా మనం ఒకసారి గమనిస్తే ఈ బైపాస్ రోడ్డు గుండా ఒకసారి మనం గమనిస్తే మరి ఏదైతే ప్రజల యొక్క సౌకర్యార్థం మరి ముఖ్యంగా ఈ బైపాస్ రోడ్డు అనేటువంటిది కదిరి ప్రాంతానికి అనుగుణంగా మరి కదిరిలో ఉన్నటువంటి మేధావర్గం, ఆల్ పొలిటికల్ పార్టీస్, అలాగే ప్రజా సంఘాలు అన్నీ కూడా కలుపుకొని ఒక చర్చ జరిగి అనేక ఉద్యమాలు జరిగి ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం అనేటువంటిది కావాలి అనేటువంటి ఆలోచన విధానంతో ఈ బైపాస్ రోడ్డు రూపాంతరం జరిగినటువంటిది మనకందరికీ తెలిసినటువంటి విషయం. మరి దీనిలో భాగంగా మన కదిరి ప్రాంతానికి సంబంధించినటువంటిది బైపాస్ రోడ్డు నిర్మాణం ప్రారంభం నుండి ఎండింగ్ వరకు మరి మన ఈ న్యూస్ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వివిధ ప్రాంతాల్లో, వివిధ జిల్లాల్లో, వివిధ రాష్ట్రాల్లో, వివిధ దేశాల్లో ఉన్నటువంటి మన ప్రాంత ప్రజలకంతా కూడా మన ఈ న్యూస్ నుండి మరి వారి యొక్క ఆలోచన విధానంగా వాళ్ళు అడుగుతుంటే ఏ విధంగా జరిగింది ఏంటంటే దశల వారీ ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది మరి మీ ముందుకు తీసుకొస్తున్నాము. మరి దాంట్లో భాగంగానే ఈ బైపాస్ రోడ్డుకి సంబంధించినటువంటిది మరి ఏ విధంగా ఈ వర్కులు అనేటువంటివి జరుగుతున్నాయి, ఏ విధంగా ఎటువంటి ఎక్కడెక్కడ ఎలాగ జరుగుతున్నాయి, ఈ బైపాస్ రోడ్డు ఏ ప్రాంతం కూడా వెళ్తుంది, ఎక్కడెక్కడ ఉంది అనేటువంటిది మనందరికి కూడా ఈ న్యూస్ ప్రేక్షకులకి చూపించడానికి మా చిరు ప్రయత్నంలో మరి ఒకసారి మేము ముందుకు తీసుకొస్తున్నాము. మరి ఇప్పుడైతే మేము ఎంపీడీఓ ఆఫీస్ ఉంది కదా, అక్కడ నుండి బెంగళూరు రోడ్డు నుండి మరి మనము ప్రారంభం ఈరోజు చేశాము. మరి దాంట్లో భాగంగా ఇక్కడ మనము ఒకసారి గమనిస్తే ఇప్పుడు మనం వెళ్తున్నటువంటిది నియర్ ఎంపీడీఓ ఆఫీస్ ముందర మరి అక్కడ నుండి మన మూర్తిపల్లి బ్యాక్ సైడ్ ఇప్పుడు మనం వెళ్తున్నామండి. ఇక్కడంతా కూడా మూర్తిపల్లి వాస్తవ్యులు అందరూ కూడా వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడి జీవించేటువంటి వ్యక్తులు. మరి వీరందరూ కూడా వ్యవసాయం పెట్టి మన కదిరి ప్రాంతానికి పాలు కావచ్చు, మరి అలాగే కదిరి ప్రాంతానికి సంబంధించినటువంటి కొన్ని ప్రజలకు ముఖ్యమైనటువంటి వ్యవసాయ ఆధార పంటలన్నీ కూడా కదిరిలో తీసుకొచ్చి అమ్మేటువంటిది ఆనవాయితీ వస్తుంది. మరి అటువంటి తరుణంలో ఈ ప్రాంత ప్రజలు, ఈ గ్రామ ప్రజలకు కూడా, మూర్తిపల్లి గ్రామ ప్రజలకు కూడా ఎంతో ఈ యొక్క బైపాస్ రోడ్డు వాళ్ళకు కూడా సంతోషదాయకమని భావిస్తున్నారు. దేనికంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూములు కూడా వాళ్ళకున్నటువంటి ఏవైతే భూములు ఉన్నాయో ఆ భూములు కూడా చాలా వాల్యూ వచ్చినటువంటిది. మరి ముఖ్యంగా ఫ్యూచర్కి పారిశ్రామిక అభివృద్ధిలో మరి మూర్తిపల్లి గ్రామం కూడా మనకు అందుబాటులోకి రాబోతుందని ఆశించవచ్చు. మరి అక్కడ నుండి మనం ఒకసారి గమనిస్తే ఈ బైపాస్ రోడ్ అనేటువంటిది మరి ముఖ్యంగా మన కదిరి ప్రాంతానికి సంబంధించినటువంటిది మద్దిలేరు వాగు అనేటువంటిది కదిరిలో ప్రారంభం అవుతుంది. మరి ఈ మద్దిలేరు వాగుకి సంబంధించి కొన్ని లింకు కాలువలు అనేటువంటివి, లింకు ఏర్లు అనేటువంటివి ఉన్నాయి. మరి ఆ ఒక్క లింకు ఏర్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో ముఖ్య భూమి పోయించేటువంటిది మరి ముత్యాల చెరువు, మరి కొండమ్మనాయనపాలెము, మరి అలాగే మనం చూస్తే రాగానపల్లి ఇట్లా డౌన్కి సంబంధించినటువంటి వాటర్ అంతా కూడా మనకి ఒక నదీ రూపంలో మనకి వచ్చేటువంటిది. ఆ నదీ రూపంలో వచ్చేటువంటిదే మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది. మరి కొండమ్మనాయనపాలెంకి దగ్గరలో ఒక ఏర్ అనేటువంటిది వెళ్తుంటుంది. పుట్టపర్తి వెళ్ళేటువంటి రోడ్లో మనం ఒకసారి గమనించవచ్చు. మరి ఆ యొక్క కొండమ్మనాయనపాలెం దగ్గరలో ఉన్నటువంటి ఆ నది మరి మద్దిలేరు వాగులో కలిసేటువంటిది. మద్దిలేరు వాగులో మనం ఒకసారి గమనిస్తే 36వ వార్డులో ఉన్నటువంటి శాంతినికేతన్ నియర్ సైనిక్ స్కూల్ దగ్గర ఈ యొక్క నదీ సంగమం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇక్కడ నుండి వచ్చేటువంటి ఒక నది మరి అలాగే కదిరిలో ప్రారంభమయ్యేటువంటి మద్దిలేరు వాగు అనేటువంటిది ఈ రెండు కూడా ఉపనదులు
నదిగా రూపాంతరం చెంది మరి ఎర్రదొడ్డి గంగమ్మ గారు యొక్క పాదాల చెంత ఈ యొక్క నదీ జలాలు వెళ్ళేటువంటిది మనం ఒకసారి చూడొచ్చు. మరి దాంట్లో భాగంగా మనం ఇప్పుడైతే మూర్తిపల్లి బ్యాక్ సైడ్ నుండి ఆ నదీ పరివాహక ప్రాంతానికి దగ్గరలో ఉన్నాము. మరి ఈ బైపాస్ రోడ్ అనేటువంటిది మనం ఒకసారి చూస్తే మనకి చాలా కూడా ఈ బైపాస్ రోడ్డు చాలా పారిశ్రామికంగా మరి వ్యవసాయ పరంగా మరి ముఖ్యంగా కదిరి ప్రాంతంలో నివసించే ప్రజలకి చాలా కూడా ఉపయోగకరంగా ఉంటుంది. దేనికంటే ఈ యొక్క బైపాస్ రోడ్డు అటువైపు ఇటువైపు ఇప్పుడు మన కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే బైపాస్ రోడ్డు ఉందో ఈ బైపాస్ రోడ్డు అనేటువంటి గతంలో కదిరి ఒక కుగ్రామంలో ఉన్నటువంటి పంచాయతీ స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ బైపాస్ రోడ్డు అనేటువంటి ఆనాటి కాలంలో గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి బ్రిటిష్ కాలంలో నిర్మాణం అనేటువంటిది జరిగినటువంటిది. మరి దానికి అనుగుణంగా కాలక్రమేపీ స్వాతంత్రం వచ్చినటువంటి నేటి వరకు ఆ బైపాస్ రోడ్డు అలాగే ఉపయోగకరంగా ఉంది. మరి ఆ బైపాస్ రోడ్డు మరి కదిరి ప్రాంతానికి ఈ గోవా టు చెన్నై వెళ్ళేటువంటి ఈ యొక్క హైవేలో కూడా చాలా కూడా హెవీగా వెహికల్స్ రావడం ఇవంతా గమనించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కదిరి ప్రజానికం యొక్క ఏదైతే కోరిక మేరకు ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం అనేటువంటిది మనకు వచ్చినటువంటిది. మరి ఇప్పుడు మనం చూస్తున్నాము మద్దిలేరు వాక్కి అనుసంధానంగా మనం చెప్పాం కదా ఇదివరకే. మరి అదే ఇదే అండి ఈ వాగు అంటే ఈ ఫ్లైఓవర్ మీద వెళ్తున్నాం మనము. ఈ వాగు మద్దిలేరు వాగులో కలుస్తుంది. ఈ మద్దిలేరు వాగు ఈ వాగు అనేటువంటిది ముత్యాల చెరువు మరి అలాగే కొండమానాయనపల్లెము రాగానపల్లి మరి తదితర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాటర్ అనేటువంటివి ఇక్కడ ఈ వాగు నుండి వచ్చి మద్దిలేరు వాగులో కలుస్తాయి. మరి అలాగే మనం ఇదివరకు చెప్పుకున్నట్టు ఈ యొక్క ఏదైతే ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం ఉందో ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం అటువంటిది మనం ఇదివరకు చెప్పుకున్నాం ఈ కదిరి ప్రాంతానికి చాలా ఉపయోగకరంగా. మరి మనం ఇదివరకు చెప్పుకున్నట్టు ఏదైతే బైపాస్ రోడ్డు ఊరికి అటువైపు ఉండిందో ఈరోజు కదిరి నడివద్దున ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి బైపాస్ రోడ్డు అనేటువంటిది ఉంది. మరి భవిష్యత్తులో ఈ బైపాస్ రోడ్డు కూడా ఆ విధంగానే మనకి అభివృద్ధిలో భాగంగా కదిరి ప్రజలకి తలమానికంగా నిలవబోతున్నది అని మనం ముక్తకంఠంతో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. భావి తరాలకి ఈ బైపాస్ రోడ్డు ఒక స్ఫూర్తిదాయకంగా కదిరి అభివృద్ధిలో భాగంగా, పట్టణ అభివృద్ధిలో భాగంగా, ప్రజానిక అభివృద్ధిలో భాగంగా, పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా, వ్యవసాయ రంగంలో భాగంగా అన్ని దాంట్లలో కూడా సమపాలల్లో ఈ యొక్క బైపాస్ రోడ్ అనేటువంటి కదిరి ప్రజానికానికి ఎంతో ఉపయోగకరంగా ఉండబోతున్నటువంటిది అని మనం చెప్పచ్చు. అలాగే మనకి ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మేము పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాము అని చెప్పారు. దాంట్లో భాగంగానే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా కదిరి ప్రాంతానికి విచ్చేసినప్పుడు పలు సందర్భాల్లో కూడా చెప్పారు, పలు మీటింగ్లో చెప్పారు. మరి దీనికి అనుగుణంగానే వాళ్ళ ఆలోచన అనుగుణంగానే మన కదిరి శాసనసభ్యులు మరి శ్రీ కందుకుంట వెంకటప్రసాద్ గారు కూడా మరి కదిరి ప్రాంతాన్ని ఖచ్చితంగా కదిరి ప్రాంతాన్ని వ్యవసాయ పరంగా కావచ్చు, పారిశ్రామికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, టూరిజం పరంగా కావచ్చు, హిస్టారికల్గా కావచ్చు, అనేక కోణాల్లో కూడా సమపాలల్లో కదిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పంతో ప్రభుత్వం ఉంది. నేను కూడా ఆ ఒక్క విషయం మీదే నేను కూడా ఆ ఒక్క విషయం మీద తిరుగుతూ ఉన్నాను. మరి ఖచ్చితంగా కదిరి ప్రాంతాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తామని చెప్పారు. దానికి అనుగుణంగానే ఈ బైపాస్ రోడ్డు కూడా మనకి ఉపయోగపడుతుందని ఆశించవచ్చు. మరి అలాగే ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది మనము కుటావుల బ్యాక్ సైడ్ నుండి వచ్చేసామండి. కుటావుల బ్యాక్ సైడ్ నుండి వచ్చేసి మరి ఇప్పుడు అతి పెద్ద ఫ్లైఓవర్ అనేటువంటిది బైపాస్ రోడ్లోనే ఈ బైపాస్ రోడ్లోకి సంబంధించినటువంటి అతి పెద్ద ఫ్లైఓవర్ అనేటువంటిది ఈ నియర్ కుటాగుల దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క మద్దిలేరు వాగు, అలాగే చెన్నై టు గోవా వెళ్ళేటువంటి జాతీయ రహదారికి ఆనుకొని ఉన్నటువంటి దాని మీద కూడా ఇది. మరి ఒకవైపు రైల్వే ట్రాక్ అనేటువంటిది రైల్వే లైన్ అనేటువంటిది ఉంది. మరి దాని మీద కూడా ఈ యొక్క అతి పెద్ద ఫ్లైఓవర్ అనేటువంటిది నిర్మాణం అనేటువంటిది జరుగుతున్నటువంటిది చూస్తున్నాం. గతంలో కూడా ఇది వరకు ఈ యొక్క ఫ్లైఓవర్ గురించి కూడా మనం అనేక వీడియోలు చేసి పెట్టాం. మరి ఈ యొక్క ఫ్లైఓవర్ కూడా దాదాపు పూర్తి అయిపోయినట్టు కనబడుతుంది. అక్కడక్కడ కూడా పనులు అనేటువంటి చకచక స్పీడ్గా జరుగుతున్నటువంటిది మనం ఒకసారి గుత్తేదారులు కూడా
ఈ యొక్క బైపాస్ రోడ్డు అనుగుణంగా ఈ ఫ్లైఓవర్ అనేటువంటిది చాలా ముఖ్య ఘట్టము. ఈ ముఖ్య ఘట్టం అయిపోతే బైపాస్ రోడ్డు అంతా కూడా సంపూర్తిగా పూర్తి అయినట్లే అని గుత్తేదారులు కూడా చెప్పినటువంటిది మనకు అనేకమైనటువంటివి ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇప్పుడు మనము ఈ బైపాస్ రోడ్లో ఉన్నాం. ఇన్స్పిరేషన్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి 36వ వార్డులో మరి అలాగే కదిరి బైపాస్ రోడ్లో ఉన్నామండి. మరి ఈ బైపాస్ రోడ్లో కదిరి ప్రాంతానికి తలమానికమైనటువంటి అతి పెద్ద ఫ్లైఓవర్ అనేటువంటిది ఈ బైపాస్ రోడ్లో నిర్మాణం జరుగుతున్నటువంటిది దశల వారి మనం చూపిస్తున్నాం. దాంట్లో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మద్దిలేరు వాగు మీద ఈ యొక్క ఫ్లైఓవర్ అనేటువంటిది, మరి అటువైపు దిగితే మరి రైల్వే లైన్ అనేటువంటిది ఉంది. దాని మీద కూడా ఈ యొక్క ఫ్లైఓవర్ అనేటువంటిది నిర్మాణం జరిగింది. మరి అటువైపు పోతే గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి ఉంది. ఆ రహదారి మీద కూడా ఈ ఫ్లైఓవర్ వెళ్తుంది. మరి అక్కడ నుండి ఈ ఫ్లైఓవర్ అనేటువంటిది ఆ రహదారి గుండా వెళ్ళి మరి మనం ఒకసారి గమనిస్తే ఏదైతే మనకి 36వ వార్డులో పాలిటెక్నికల్ కాలేజ్ ఏదైతే ఉందో కదిరి ప్రాంతానికి సంబంధించినటువంటిది, ఆ పాలిటెక్నికల్ కాలేజ్ దగ్గర ఐవారిండ్ల దగ్గర ఈ యొక్క బైపాస్ రోడ్ అనేటువంటిది ఏదైతే బెంగళూరు మరి అలాగే మనం ఒకసారి చూస్తే ప్రొద్దుటూరు తదితర ప్రాంతాలకు వెళ్ళేటువంటి రోడ్డు ఉందో ఆ రోడ్లో ఎండ్ అవుతుంది. మరి దీనికి లింక్ రోడ్డుగా మనం ఒకసారి గమనిస్తే నియర్ మనకు ఈ యొక్క హరి స్కూల్ అనేటువంటిది ఉంది. మరి కృష్ణా గార్డెన్ అనే తోట ఉంది. ఆ తోట పక్కన ఒక లింక్ రోడ్ అనేటువంటిది ఇచ్చారు. ఆ లింక్ రోడ్డు మనకి ఏదైతే పాలిటెక్నికల్ కాలేజ్ ఉందో ఆ కాలేజ్ దగ్గర మరి ఈ బైపాస్ రోడ్డుని కలుస్తుంది. మరి అతి పెద్ద ఫ్లైఓవర్ అనేటువంటిది దాదాపు 80% పనులు అనేటువంటివి అయిపోయాయి. ఇంకా పెండింగ్ ఉన్నటువంటిది ఈ లింక్ ఏదైతే ఉందో ఈ లింక్ కూడా చకచక గుత్తేదారులు వర్క్ అనేటువంటివి చేస్తున్నారు. మరి ఈ యొక్క కదిరి ప్రాంతానికి తలమానికంగా ఈ యొక్క బైపాస్ రోడ్డు నిలబడిపోతుంది. మరి ముఖ్యంగా ముఖ్య భూమిక పోషించేటువంటి ఈ ఫ్లైఓవర్ అనేటువంటిది కూడా కదిరి ప్రాంతానికి కదిరి ప్రజలకి ఒక తలమానికంగా ఒక చిహ్నంగా భావి తరాలకి ఒక స్ఫూర్తిదాయకంగా కూడా ఒకవైపు మద్దిలేరు వాగు, ఒకవైపు గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి, ఒకవైపు రైల్వే లైన్ కూడా ఈ యొక్క బ్రిడ్జ్ కూడా మన కదిరి ప్రాంతానికి తలమానికంగా నిలిచిపోతుందని మనకి ఆశించవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది మద్దిలేరు వాగు అండి. ఈ మద్దిలేరు వాగు కదిరి ప్రాంతానికి చాలా కీలక భూమిక పోషిస్తుంది. కదిరి ప్రాంతంలో వ్యవసాయ పరంగా కావచ్చు, తాగునీరు సాగునీరు అందించడానికి కావచ్చు ముఖ్య భూమిక పోషించేటువంటిది ఈ మద్దిలేరు వాగు అనేటువంటిది మనం ఒకసారి చూడవచ్చు. మరి అలాగే ఈ యొక్క మద్దిలేరు వాగు ఆనుకొనే మరి ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం అనేటువంటిది జరుగుతున్నటువంటిది మనం స్పష్టంగా మనకి కనబడుతున్నట్టు. వచ్చే ఉన్నాడా ప్రమిత్ రెడ్డి గారు. మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఈ బైపాస్ రోడ్డుకి సంబంధించి మనం ఇదివరకు చెప్పుకున్నట్లు రైల్వే లైన్ అనేటువంటిది ఉందండి. ఈ రైల్వే లైన్ మీద ఈ విధంగా ఈ యొక్క ఫ్లైఓవర్ అనేటువంటిది వెళ్ళింది. మరి అటువైపు గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి వస్తుంది. మరి ఈ గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి మీద ఈ ఫ్లైఓవర్ అనేటువంటిది ఇది నిర్మాణం జరుగుతున్నటువంటిది ఈ విధంగా నిర్మాణం పూర్తయింది. మరి అటువైపు మనము ఈ మూడు కూడా స్పష్టంగా కనబడుతున్నటువంటిది మనం గమనించవచ్చు. మరి ఒకవైపు గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి, ఒకవైపు రైల్వే లైను, ఒకవైపు మద్దిలేరు వాగు మీద అతి పెద్ద బ్రిడ్జ్ అనేటువంటిది ఈ యొక్క మద్దిలేరు వాగు మీద నిర్మాణం జరిగినటువంటి బ్రిడ్జే మన కదిరి ప్రాంతానికి తలమానిక నిలబోతున్నటువంటిది మనం